న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నా వైఫ్ నాతో చీట్ చేసింది మేడం. 20 years మ్యారేజ్ లైఫ్. 2020 కోవిడ్ టైంలో నా బిజినెస్ దాదాపు ఒక 35 lakhs. మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీకు? 2005 మేడం. 2005 ఫిబ్రవరి 13th. మీరేం చేస్తారు? నేను ఇదివరకు బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ అండి? నాది లాజిస్టిక్స్ అండి, Okay. ట్రావెల్స్. 2000 కోవిడ్ వరకు అంతా బాగానే ఉంది మేడం. కోవిడ్లో నేను లాస్ అయిన తర్వాత నా వైఫ్ ఫస్ట్ టైం ఆమె బయటికి అంటే అప్పటికి 15 years బాగానే ఉన్నట్టు మీ మ్యారిటల్ రిలేషన్ 15 ఉన్నంత. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు మేడం. మీ వైఫ్ ఏమన్నా పని చేస్తుందా? వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. 2020 ఎప్పుడైతే కోవిడ్లో లాస్ అయినామో, సో ఎందుకు లాస్ ఎందుకు అయింది? 3 months 6 months కదా కొంచెం బిజినెస్ లాంటి ఇటు పూర్తిగా లాస్ అయిపోయేంత ఎందుకు వెళ్ళారు? అది అంటే ఇప్పుడు నేను సబ్ కాంట్రాక్ట్ మేడం. ఓకే. సో ఈ కార్పొరేట్ దాంట్లో ఎంప్లాయీ పికప్ డ్రాప్కి సబ్ కాంట్రాక్ట్ అండి. ఓకే. నాది మంత్లీ బిల్లింగ్ వచ్చి 15 నుంచి 20 lakhs ఉండేది. సో అది ఆల్ ఆఫ్ సడన్ క్లోజ్ చేసేస్తున్నారు. ఓకే. ఆల్మోస్ట్ 1 year అసలు మళ్ళీ కంబ్యాక్ కాలేదన్నమాట. సో అట్లా లాస్ అయిన తర్వాత కూడా నేను గివ్ అప్ ఇవ్వకుండా సరే ఏదో బిజినెస్ అని ఇంకో బిజినెస్ అది ఇది ఏదో చేస్తున్నాను. అంటే అంతకు ముందు ఎర్న్ చేసింది ఉంటుందిగా 15 years లో కొంత, అదేమీ లేదా? అంటే అది ప్రాపర్టీస్ కొనో ఏదో అట్లాంటిది ఏం లేకుండా మేడం. ఓకే. ఇంకా అక్కడ వరకు అయిపోయింది. ఎప్పుడైతే ఈమె జాబ్ చేస్తా అంటే ఆమె నమ్మి పంపించడం జరిగింది. ఓకే. అనుటెక్స్ సో అని మీరు మల్కాజ్గిరిలో. 1 year సఫర్ అయ్యారు కాబట్టి కనీసం ఇద్దరు తోడుగా ఉంటే బెటర్ అని తను జాబ్ చేస్తానని ఇంట్రెస్ట్ అంటే చూపించింది, మీరు ఓకే పంపించారు. అని అన్నా. అంటే ఏ పనికి వెళ్ళింది ఆవిడ? యాక్చువల్గా ఆమె డెసిగ్నేషన్ తెలియదు, ఆమె శాలరీ తెలియదు, ఎక్కడ జాబ్ చేస్తుంది కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం అమ్మాయి జాబ్కి వెళ్ళినప్పుడు ఏమండి నాకు ఇంత శాలరీతో ఆఫర్ వచ్చిందండి అని కామన్ గా లేదు షేర్ చేసుకుంటారు లేదు, కదా. అవన్నీ ఏం లేదు. అయితే 3 months అయిపోయింది. 2020 సెప్టెంబర్ ఆ టైంలో ఆమె వెళ్ళింది అనమాట. ఆమె వాళ్ళ సిస్టర్, కజిన్ సిస్టర్ ఇద్దరు కలిసి జాబ్కి. 3 months తర్వాత ఎంత శాలరీ ఎంత వస్తుంది మీకు అని అడిగిన. ఎందుకు నీకేంటి 3 months జాబ్ వచ్చినాక మీరే అడుగుతారు కదా. అంటే అడిగితే ఏం చెప్తుంది? జాబ్ చేస్తుంది 3 months అయిందనమాట. ఓకే. ఫస్ట్ మంత్ అడిగితే రిప్లై లే. సర్లే ఎందుకులే, ఆమెతో మనకి ఆ డబ్బులు మనకి ఎందుకులే అని నేను వదిలేయడం జరిగింది. మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు కాబట్టి నేను ఆమె salary డిస్టర్బ్ ఎంత అని చేయదలుచుకోలేదు చెప్తే మీరు అడిగి మళ్ళీ మీకు ఇవ్వాల్సి వస్తుందని అని అనుకున్నారా మరి ఏంటో తెలియదు. ఓకే. ఓకే ఫైన్, నేను వదిలేసిన. 3 months తర్వాత ఎంత అప్పుడే బాబు కోవిడ్లో SSC పాస్ అయింది అనమాట. సో వాడికి మళ్ళీ కాలేజ్కి దానికి అని నేను నా ప్లాన్స్ నాకు ఉన్నాయి అన్నమాట. శాలరీ ఎంత అని అడిగేసరికి నీకేంది ఇచ్చేది, నీకేం చెప్పేది అని చెప్పి గొడవ పెట్టుకొని, పెద్ద గొడవ, అసలు నో రీజన్. ఇది ఒక సాలిడ్ రీజన్ ఉందని దానికి ఏం లేకుండా గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది బాబుని తీసుకొని. ఓకే. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సరే అంటే మనం చేసిన దీనికి పిల్లోడు ఎందుకు సఫర్ కావాలని మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని పిల్లోడు ఫ్యూచర్ పాడైద్ది అని చెప్పి అంటే సరే అని వచ్చింది. నేను ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేసాను అనమాట అప్పుడే. అన్ఫార్చునేట్ నాకు కోవిడ్ అండి. ఓకే. 14 days నేను క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. అది అంటూ ఇంటూ మళ్ళీ లాస్ అయింది. సరే ఏదో ఒకటి మనం ముందుకు వెళ్ళాలని పిల్లోడికి మంచి కాలేజ్ భవన్స్ సైనిక్పూరి డిఫెన్స్ కాలనీలో దాంట్లోనే చేస్తానంటే సరే అని దాంట్లోనే చేర్పించాను. ఇదంతా అయిపోయింది మేడం. బీటెక్ ఎంసెట్లో ర్యాంకు చాలా హెవీగా వచ్చిందనమాట. నేను చెప్పిన బాబు నీ ఏజ్ ఇంకా అయిపోలేదు, యు మే టేక్ ఏ గ్యాప్, లాంగ్ టర్మ్ ఎంసెట్కి వెళ్ళు. సో ఇఫ్ యూ గాట్ ఏ మంచి ర్యాంక్ వచ్చిందనుకో నీకు మంచి కాలేజ్లో ప్లేస్మెంట్ వస్తుంది, మీరు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు, నీ ఫ్యూచర్ సెట్ అయిపోద్ది అని చెప్పి. ఇద్దరు తల్లి కొడుకులు గొడవ చేసేసినాను మీద లేదు కాదు అది అని అంటే సరే అని కౌన్సిలింగ్లో అటు ఇటు సీట్ వచ్చింది, అన్నీ కట్టినాం. ఎప్పుడైతే ఈమె చెప్పకుండా అంటే ఇంకా ఆఫీస్ మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, ఇప్పుడు అంత పేమెంట్ కట్టి కాలేజీ ఫీజు చేర్పించి అంత అమౌంట్ ఎక్కడ తనకి? కొన్ని చిట్టీస్ ఆమె దగ్గర లేదు, నా దగ్గర. నేనే ఫస్ట్ ఇయర్ మొత్తం 1.5 lakh అయింది మేడం. కాలేజ్ ఫస్ట్ టైం బస్ కానీ దానికని మొత్తం ట్రాన్స్పోర్ట్ 1.5 lakh అయింది. కౌన్సిలింగ్లో వచ్చింది సీట్ బాబు. అయిన తర్వాత ఎప్పుడైతే ఈమె బిహేవియర్లో చేంజ్ వచ్చిందో అప్పుడు కొంచెం నేను గెట్ బ్యాక్ కావాల్సి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా అయిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ 19 years ఉన్నది, ఇప్పుడేంది కొత్తగా అని కొంచెం డీప్గా చేసేసరికి ఒకటి బయట పడుతుంటే అసలు కారణం లేకుండా మేడం
పెద్ద గొడవ పెట్టుకొని, అంటే వాళ్ళ అన్న వాళ్ళ పాప మెచ్యూర్డ్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కోసం అని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది ఇంట్లోంచి. వెళ్ళిపోయింది. దాదాపు 1.5 year నా బాబుని అసలు చూడనీలే. నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు మేడం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ 3.5 years ఉన్నప్పుడు చనిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి లాస్ట్ 2024 May 29th. సరే, పిల్లోడు అయితే వయసుకు వచ్చిన పిల్లోడు, మీ బాధ కూడా అర్థమవుతుంది పిల్లాడికి. పిల్లాడు మీ వైఫ్ ఉంటాడా? లేదు, ఆన్ వైఫే ఉన్నాడు. అంటే ఆయనకి నో రీజన్, అంటే ఎందుకు మాట్లాడొద్దు మా నాన్నతోనంటే ఆయనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్. ఆల్మోస్ట్ 20 years నుంచి నాతో అదే చేసింది ఆమె. ఏదైనా క్వశ్చన్ అంటే ఏదైనా గట్టిగా అడిగినాం అనుకోండి, నేను వెళ్ళిపోతా, ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతా. సరే, ఇప్పటికైనా తెలిసిందా మీకు ఆవిడ శాలరీ ఎంత అని? అది తర్వాత తెలిసింది. లాస్ట్ సుమారు 9,000. 9,000కి ఇన్ని పనులు చేస్తే ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది? అది ఓకే. అయితే ఫంక్షన్ది గొడవ జరిగింది. వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ ఇంటి ఫంక్షన్, వాళ్ళు అల్లుడుగా నాకు చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ వెళ్ళే పని పలానా ప్లేస్ కని తెలుసు కదా, ఎంత శాలరీ వస్తుందో కూడా మీరు ఎస్టిమేట్ చేయలేకపోయారా? డిజిగ్నేషన్ ఎంతో నాకు చెప్పలేదండి, శాలరీ ఎంతో చెప్పలేదండి, డిజిగ్నేషన్ ఏంటో చెప్పలేదండి అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నాను నేను. ఆమె అంటే సరే పలానా ఆఫీస్కి వెళ్ళింది, ఆఫీస్లో ఎంత ఇస్తారు యావరేజ్ గా? 10,000 15,000 ఎలా ఉంటది? పలానా బట్టల షాప్ లోకి వెళ్ళింది, ఎస్టిమేట్ చేసేయచ్చు మనం. డిజిగ్నేషన్ అనే అంత అంటే బాబు ఏమో మంచి జాబ్ అనుకున్నాను నేను. పోన్లేండి సార్, అంటే 9,000కే భర్తతో కాపురం నాశనం చేసుకుంటూ వెళ్తుందా ప్రతిసారి? అయితే అంటే నేనేమనుకున్నానంటే, నాకు నేను వెళ్ళి కనుక్కోవడము అది కరెక్ట్ గా కనుక్కో అవసరంలా. మీరు ఉన్న సొసైటీలో మీకున్న సీనియారిటీకి ఎస్టిమేట్ చేయొచ్చు మనం అంటున్నా. నేను ఇంకా అంత డీప్గా ఆలోచించలేను. ఎందుకంటే నాకు మేజర్గా, అంటే నాకు పేరెంట్స్ లేక నేను అమ్మమ్మ దగ్గర గ్రోనప్ అయ్యి చదువుకొని, నాకు నేను 20 years అసలు మీ ఇద్దరికి ఏ విషయం మీద గొడవ అవుతుంది? ఇప్పుడు 2 సార్లు వెళ్ళిపోయింది, ఆవిడని హెరాస్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఉన్నది మీరు ఒక్కళ్ళు. ఉన్న భర్త బ్యాక్గ్రౌండ్లో ఎవ్వరు లేరు. సో ఖచ్చితంగా ఆవిడే మిమ్మల్ని చూసుకోవాలి, టేక్ కేర్ చేయాలి. అలాంటిది మిమ్మల్ని ఈ వయసులో ప్రతిసారి బ్లాక్మెయిల్ చేయడానికి రీజన్ ఏంటి? ఆమెను ఏం అడగొద్దు అంటే ఏం అడుగుతారు మీరు? ఫ్రీడమ్, మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేయాలంటే. ఆమె ఎవరితోనైనా తిరిగినా ఏం అడగొద్దు. ఇంకా అంటే మెయిన్ ట్విస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, 2024 May 13th మనకి ఎంపీ ఎలక్షన్స్, ఆంధ్రాలో జనరల్ ఎలక్షన్స్. అప్పుడు నాకు కారు ఉందన్నమాట, నాది ఓన్ కారు ఉంది. ఎలక్షన్ కమిషన్ నుంచి నాకు ఒక 5 vehicles ఎవ్రీ ఎలక్షన్ మూమెంట్లా మనకి వస్తుంది అనమాట. ఒక 5 vehicles బుకింగ్ వస్తే నా వెహికల్ కూడా తీసుకొని నేను అరకు వెళ్ళాను. ఎలక్షన్ 10th రోజు వెళ్ళాం. ఆ రోజు నైట్ నేను 13th రోజు ఎలక్షన్ ఫినిష్ అయిపోయిన తర్వాత నైట్ సార్ అన్నారు వెళ్ళిపోదాం ప్రవీణ్ అంటే, వచ్చేస్తున్నాము. వచ్చేప్పుడు ఫోన్ చేసిన, నైట్ ఇంటికి వచ్చేస్తున్నా అయిపోయింది అని చెప్పి. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చి చూసరికి లేదు ఇంట్లో. ఎన్నింటికి వచ్చారు? నేను ఆల్మోస్ట్ 2:30 అయింది మేడం. మిడ్ నైట్ 2:30. అక్కడ సాయంత్రం 6:30కి బయలుదేరాం. అక్కడ అరకులో. పిల్లాడు ఉన్నాడా? పిల్లోడు ఉన్నాడు, పడుకొని ఉన్నాడు. మరి పిల్లోడిని లేపి అడిగినా తెలుస్తుంది. డోర్ ఎవరు తీశారు? పిల్లోడే తీస్తాడు మీకు? మిడ్ అంటే కరెక్ట్ మిడ్ సమ్మర్ కదా, బాబు కూలర్ పెట్టి పడుకున్నాడు. లేపితే కూడా లేవలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఇంకా ఈ విషయం మార్నింగ్ వరకు వెయిట్ చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. టెన్షన్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళింది ఫోను అది అని. పొద్దున్న 5:30 6 వరకు వెయిట్ చేసి ఇంకా నాకు కూడా ఓపిక లేక పడుకున్నాను. వచ్చింది, ఆ పని చేసుకుంది, వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయింది తన పనికి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం. వచ్చినాక అడుగుంటారు కదా సార్, చాలా అసలు నాకు అటాచ్ అవ్వట్లా మీరు చెప్పే స్టోరీ. ఆవిడ అట్లా ఉత్తిన భర్తను వదిలేరు కదా 20 ఏళ్ల కాపురం చేసి. అదే కదా మేడం, ఇప్పుడు ఏది అడిగినా గానీ అడిగితే సమాధానం చెప్పాలి కదా, చెప్పకుండా ఎందుకుంటారు? ఆ 13th తర్వాత 1 week తర్వాత సండే రోజు టైం దొరికింది. మిడ్ నైట్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా ఉండరు కదా సార్. మీ కామన్ ఫ్రెండ్స్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మీకు పరిచయాలు ఉంటాయి కదా, పోనీ వాళ్ళని పిలిచి రాత్రి ఎక్కడికి వెళ్ళిందంటే అడిగితే ఇంత గొడవ పడుతుంది ఈ అమ్మాయి అని అనొచ్చు కదా మేడం. నేను ఏదైతే అపార్ట్మెంట్ లో ఉన్నానో అందరికీ తెలుసు ఈమెని. అంటే ఏదన్నా మనం అడిగినాం అనుకోండి, నోరు వేసుకొని పడిపోద్ది. సింపుల్ రీజన్. సరే, మార్నింగ్ లేచినాక మీ అబ్బాయిని అడిగారా? ఆయన కాలేజ్కి వెళ్ళిపోయాడు. నేను నైట్ అంతా మీ దగ్గర ఏది ఆన్సర్ లేదేంటి సార్? సరే, తర్వాత ఇంకా అప్పటి నుంచి అడిగి మళ్ళీ 1 week తర్వాత ఏంది అసలు ఎక్కడికి వెళ్ళినావు, ఆ రోజు నైట్ అంతా లేవనంటే ఇంకా స్టార్ట్. నేను ఎందుకు లేను, నేను ఇక్కడే ఉన్నా. ఓకే, అదే దబాయింపు, నేను ఇక్కడే ఉన్నా,
నువ్వే చూడలేదు, అసలు నోరు ఇప్పితే అబద్ధం మేడం. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, ఇంకా ఆ ఫంక్షన్ది గొడవ నాకు చెప్పకుండా సరే వెళ్ళిండ్రు, అయిపోయింది, వచ్చేసినారు. వచ్చిన తర్వాత ఇద్దరు బాబుకి కాలేజ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, సార్ బాబు రావట్లేదు కాలేజ్కి అది అని అంటే, బాబుకి ఫోన్ చేసి ఏమైందన్న ఇంకా కాలేజ్కి వెళ్తలేవు అంటే, లేదు పాప వస్తున్నాం ఇంటికి అన్నాడు. ఫంక్షన్ అయిపోయి 3 days అయింది, వచ్చిండ్రు. అసలు ఏంది ఇది, కాలేజ్కి వెళ్ళి నువ్వు టైంపాస్ చేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడ అంటే, లేదు క్లాసెస్ కావట్లేదు అంటే, ఏదైనా కానీ అటెండెన్స్, ఇది బీటెక్ కదా, అటెండెన్స్కి మళ్ళీ ప్రాబ్లం అయింది, ఫస్ట్ వెళ్ళండి మీరు కాలేజ్కి, అక్కడ ఏం చేసినా నడుస్తుంది, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఆడికి చెప్తుంటే, ఈమె పక్క నుంచి వచ్చి వాడి ఇష్టం, వెళ్తే వెళ్తాడు లేకపోతే లేదు, నువ్వు ఓడి చెప్పడం. సరే, మీరు ఏది చెప్పినా మీ ఆవిడ యాక్సెప్ట్ చేయదు, మీ ఇద్దరికి ప్రతి విషయంలో మీరు తుమ్మినా తప్పే, తుమ్మకపోయినా తప్పే. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ ఏముంది మేడం, అయితే ఈ అన్నీ జరిగిన తర్వాత గొడవ జరిగింది నైట్ ఆ రోజు. ఇంకా వాళ్ళని అంటే ఈ 20 yearsలో కొట్టింది లేదు మేడం, ఏ రోజు చెయ్యి చేసుకుంది లేదు. నేను లిటరల్గా 13.5 years 14 years అవుతుంది, బాబు పెద్దగా అవుతున్నాడు. అంటే నేను తాగేది కూడా మానేసిన అనమాట, పిల్లోడు పెద్దగా అవుతున్నాడు, ఇక్కడ నన్ను చూసి ఇంపాక్ట్ అవుతుంది. మీరు డ్రింక్ కూడా చేసేవాళ్ళు? 13 years అయింది మానేసా? మానేసి పిల్లోడు పెద్దగా అవుతున్నాడు, వాడెక్కడ ఇంపాక్ట్ అవుతాడు నన్ను చూసి అని చెప్పి అది కూడా మానేసా. ఇవన్నీ జరిగి గొడవ అయింది, పిఎస్లో కంప్లైంట్ ఇస్తే అక్కడికి వ్యక్తి వస్తాడు అనమాట, ఒక అతను పోలీస్ స్టేషన్కి. నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాసేసాయి, డివోర్స్ ఇచ్చేసాయి, నేను చూసుకుంటాను. ఎవరా వ్యక్తి? అప్పటి వరకు కూడా తెలియదు నాకు. ఎస్ఐ గారిని అడిగిన, ఈయన ఎవరండి అంటే, ఫ్యామిలీ మ్యాటర్ ఎవరు పడితే ఒకటి అడ్వకేట్ అవ్వాలి, లేదా పెద్ద మనిషి అవ్వాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలుస్తారు, చుట్టాలు. ఈయన ఎవరండి, ఎస్ఐ గారిని అడిగాను, ఈయన ఎవరండి, మా ఫ్యామిలీ విషయంలో ఈయన ఎందుకు అవసరం, మేము మాట్లాడుతున్నాం. ఆయనకు చెప్పినాను, బాబు మీరు బయటకు వెళ్ళండి, ఒక 5 minutes మేము మాట్లాడుతున్నాం అంటే, లేదు వీళ్ళ కోసం వచ్చినా, నేను ఈమె కోసం వచ్చిన అని చెప్పి ఎస్ఐ గారు ముందనే చెప్తారు. ఎస్ఐ గారు నన్ను నించోబెట్టి ఒక వల్గర్ వర్డ్ యూజ్ చేశారు. ఎస్ఐ కొండలని మల్కాజ్గిరి పిఎస్లో వల్గర్ వర్డ్ యూజ్ చేస్తున్నారు నన్ను నించోబెట్టి. ఎప్పుడు సార్, ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? 2024 May 38. వల్గర్ వర్డ్ యూజ్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వర్షన్ విని పిటిషన్ రాయించినాడు. నేను ఇచ్చిన పిటిషన్ పక్కన పెట్టేసి, ఇంతకీ ఆయన ఎవరు వచ్చిన తోడు ఈమె బాయ్ ఫ్రెండ్, ఇద్దరు. దాదాపు 2020 ఎప్పుడైతే నేను ఈమెను క్వశ్చన్ చేయడం మొదలు పెట్టినానో అప్పటికే వాడు ఫ్రీగా డ్రెస్లు ఇస్తాడంట. అదే అనుటెక్స్లో జాబ్ చేస్తాడు వాడు, పర్చేజర్ అనమాట. సో అదేంది శాంపిల్కి వచ్చిన డ్రెస్సులు. సో మీ మీద కేసు 498 కేసు రిజిస్టర్ చేసింది. ఓకే, తర్వాత కేసులు వేసారా? లేదు మేడం. అయితే నాకు ఈ 1.5 year ఇంకా నన్ను ఇబ్బంది పెట్టిన అనమాట. ఇబ్బంది అంటే మామూలు కాదు మేడం. అంటే వీళ్ళు ఇల్లీగల్గా ఉన్నారనేది నేను ఇంకా నమ్మలేదు అప్పటికి. నేను 19 years సంసారం చేసినాం మనం, అంత ఈజీగా నేను నమ్మలేకపోయినా. ఆల్ ఆఫ్ సడన్ ఇంకా డివోర్స్ ఇవ్వమంటే ఇయ్యనన్నది. సరే పోనీ, నేను ఇది కూడా చెప్పిన, నీకు ఇట్లనే ఉండాలనిపిస్తుంది కదా, ఉండు, బాబు నా దగ్గర పంపి, నాకు వాడే కావాలి, మీరు ఎవరితో పని లేదు, నాకు వాడే ప్రపంచం, వాడే కావాలి, నీకు నెలకు 10,000 నేను పంపిస్తాను నేను చెప్పిన. లేదు పంపాను, నీకు 50,000 మెయింటెనెన్సా, ₹1,00,000 మెయింటెనెన్స్ వేస్తాను నీ మీద అని చెప్పి హరాస్ చేసింది. ఎప్పుడైతే లాస్ట్ 2025 May మిడ్ టైంలో ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా సూపర్ మార్కెట్లో దొరికారనమాట. ఇద్దరు వాడిని కొట్టడం జరిగింది. నేను సూపర్ మార్కెట్లో ఇలా ఎందుకు ఉంటుంది సార్? అయ్యో మేడం, అది రెగ్యులర్ ప్లేస్ అంట వాళ్ళది. ఓహో, షాప్, ఇప్పుడు షాప్ లో చేస్తున్నారు కదా. సూపర్ మార్కెట్ లో ఏదో కూరగాయలు కొనడానికో లేదా సరుకులు కొనడానికో వెళ్తారు. లేదు వాళ్ళు మీకు అక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికేదే లేదు, ఫ్రెండ్షిప్ లో వెళ్ళారని మనం అనొచ్చు. కానీ అక్కడ నేను ఎంక్వైరీ చేసిన తర్వాతనే అక్కడ అంటే వీక్లో 3 times ఇద్దరు అక్కడికి రావడము, కలుసుకోవడము, అక్కడే మాట్లాడుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్గనైజేషన్లో అందరికీ తెలిసిపోయింది వీళ్ళు ఇల్లీగల్ రిలేషన్. వీడు మొత్తం బట్టలు ఇస్తాడంట, అంటే వేసుకోవడానికి, మొత్తం పార్కింగ్లో వీళ్ళు చేసే పనులు, ఏదో పనులు అన్నీ చెప్పేస్తారు మేడం. ఎప్పుడైతే నాకు బాధ అయ్యి నేను ఆర్గనైజేషన్ అప్రోచ్ అయితే ఓనర్ గారు ఏం చేశారు, కరెక్టే అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, మేము మీకైతే కొంత ఎవిడెన్స్ అయితే ఉంది ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని. పిల్లాడు మీరు ఆవిడ సపరేట్ అయిపోయి 1 year అవుతుంది, 1.5 year అవుతుంది. 498 కేసు ఒకటి రన్నింగ్ లో ఉంది. మీకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. డైవర్స్ కేసు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ. డైవర్స్ కేసు అయింది, డైవర్స్ అయిపోయింది.
విడాకులు కూడా వచ్చినాయి వచ్చినాయి. మ్యూచువల్ డైవర్సా? మ్యూచువల్ డైవర్స్ అంటే వీళ్ళు ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికినారో సార్ మీరు డైవర్స్ కు ఒప్పేసుకున్నారు. వాడు నన్ను బెదిరిస్తాడు మేడం. అదే ఏదైనా కాదు 498 క్లోజ్ అయిపోయిందా? 498 క్లోజ్ కాలేదు. అప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఎందుకు ఇచ్చారు? ఆమె ఒప్పుకున్నది, MOU రాశారు, నేను అన్ని మరి కేసులు 498 క్లోజ్ అవ్వాలి కదా. అది చేయరంట ఇప్పుడు. ఎందుకు? నా మీద ఇంకా పగ సాధించడానికి. అప్పుడు మ్యూచువల్ డైవర్స్ ఎందుకు ఇచ్చారు సార్ మీరు? నేను అసలు అదే చెప్తున్నాను కదా ఏదో మేడం. papers వాడు ఏం తెచ్చారా? నన్ను ఒక రేంజ్ లో భయపెడుతున్నాడు వాడు. హ్మ్. నువ్వు కనుక ఇవ్వకపోతే ఒప్పుకోకపోతే ఏ కోర్టులో అయింది మీకు మ్యూచువల్ డైవర్స్? మేడ్చల్ మల్కాజ్గిరి. ఓకే, మ్యూచువల్ డైవర్స్ అయిపోయి ఎంత కాలం అయింది? సెప్టెంబర్ ఫస్ట్ మొన్న సెప్టెంబర్లో అయ్యింది. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు అన్యాయం జరిగింది మేడం. నా వైఫ్ నన్ను మోసం చేసింది. నేను మోసపోయినందుకు నాకు బాధ లేదు. ఎవరు లేరు, ఇవాళ ఉంటారే పోతా, మేబీ ఎప్పుడు దేవుడు తీసుకుపోతాడో వెళ్ళిపోతా. కానీ అన్యాయం చేసినందుకు ఇప్పుడు వాడి ఫ్యామిలీ మళ్ళీ ప్రాబ్లం కావద్దు. ఆమె కూడా ఆడకూతురే మేడం, ఎవరైనా ఆడవాళ్ళే. ఆమెకి ఇబ్బంది కావద్దు. ఈ విషయాలు మొత్తం నాకు తెలియదు. వీడు చేసే ఏదో పని. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 2022లో మేడం సేమ్ ఒక ఎంప్లాయీతో అదే పని చేస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టించిందాను ఆ పర్సన్ని. ఓహో. ఇప్పుడు ఈయనతో అనే ఆయనతోనే ఈమె రిలేషన్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ క్లియర్ గా ఉన్నాయి చీటింగ్, సెక్సువల్ అబ్యూజ్ ఇవన్నీ. అదేంటిది ఇది అంటే ఆయన చేసిన ఈ దొంగ వ్యవహారం అనమాట ఈ పర్సనే. కానీ అనుటెక్స్ అనే సంస్థ అన్ని విధాలుగా షీల్డ్ చేస్తుంది అనమాట ఈ అబ్బాయిని. ఎందుకు చేస్తుందో తెలియదు. ఇది న్యూస్ పేపర్లో వచ్చిన పేపర్? న్యూస్ పేపర్లో. ఓకే సరే, మీకు మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాయి, అయిపోయి కూడా 3-4 months అవుతుంది. మీ అబ్బాయి ఏమి మీతో మాట్లాడట్లేదు ఇప్పటికి? ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసి మేడం. సరే మీకు పేడ వదిలిపోయింది కదా, ఎందుకు ఫ్రీగా ఉండొచ్చుగా? ఇంకా ఆ డిప్రెషన్లో ఇట్లా టీవీ షోల చుట్టూ కోర్టుల చుట్టూ ఇంకా తిరగడం ఎందుకు? అసలు అంటే నాకు చేసిన అన్యాయంకి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను తప్పున్నాను మేడం. నేను తప్పున్నాను. మీరు పిలిచి నన్ను ఒక్కటి లాగి కొట్టండి, నేను పడతా. నాకన్నా చిన్నవాళ్ళు కొట్టినా సరే పడతా. నేను నా తప్పు లేకుండా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టింది కదా, అది తట్టుకోలేకపోతున్నాను. నేను నాకు ఆమె కావాలి అనేది కాదు, నా కొడుకు నాకు కావాలి. నా కొడుకు నాకు కావాలి. ఆమె అంటే మీరు అంటున్నారు సూపర్ మార్కెట్లో ఏముంది, ఇద్దరు వెళ్ళి షాపింగ్, ఈమె వెళ్తుంది అక్కడికి, ఫోన్ చేస్తారు. మ్యూచువల్ డైవర్స్ వచ్చేసిన తర్వాత ఇంకా అవన్నీ మాట్లాడుకోవడం దండగా. మీరు ఆ మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేది ముందే మాతో మాట్లాడవచ్చు కదా. ఆల్రెడీ వచ్చిన ఏదన్నా ఒక సపోర్ట్ చేయగలుగుతాం. ఒకసారి డైవర్స్ అయిపోయినాక ఇంత కక్ష పెట్టుకోవడం అనేది కుదరదు. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారా? అప్పుడు మేము ఉండవు. మేము ఉన్నప్పుడు పిలుస్తాం కానీ మీరు వచ్చినప్పుడు కుదరదు కదా. సరే ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి కదా సార్, ఎందుకు పెట్టుకోలేదు మీరు? ఫైనాన్షియల్ గా నేను అంత స్టేబుల్ గా ఇప్పటికి సార్, ఇప్పుడు 1.5 year అవుతుంది, ఇప్పటికి మీరు ఏం జాబ్ చేయట్లేదా? జాబ్ చేస్తున్నాను. మరి ఫైనాన్షియల్ స్టేబుల్ ఏంటి? వీళ్ళ కోసం చేసిన అప్పులే ఉన్నాయి మేడం. ఇంకా ఏం అప్పులు ఉన్నాయి? వీళ్ళ కోసం ఏం చేశారు? ఇప్పుడు ఆ పిల్లాడికి కాలేజ్ డబ్బులు కట్టినా దాదాపు 2 లక్షలు 3 లక్షలు ఖర్చులు ఉన్నాయా. అదంతా ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మీ అబ్బాయి ఏ ఇయర్ లో ఉన్నాడు? థర్డ్ ఇయర్ లో ఉన్నాడు. సెకండ్ ఇయర్ అయిపోయింది. ఒక ఇయరే కట్టలేదు నేను. మరి అంతకుముందు బిజినెస్ లాస్ అయిన అప్పులన్నీ నా మీదే ఉన్నాయి, అవి కూడా కట్టుకోవాలి కదా మేడం. సరే మీరు ఈ అప్పులన్నీ క్లియర్ చేసి స్టాండర్డ్గా నిలబడితే మీ ఆవిడ మళ్ళీ వచ్చేస్తుందేమో, మీ పిల్లోని పంపిస్తుందేమో. మీ దగ్గర డబ్బు ఉంటే ఎవరన్నా వచ్చి వాళ్తారు. మీరు అదెందుకు ప్రూవ్ చేసుకోవాలని చూడట్లేదు? నేను అంటే డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే అది వేరే అయిద్దిగా మేడం. మనిషి అంటే ఫోన్ పక్కన పెట్టండి. మనము మనిషి ఇప్పుడు తప్పు లేకుండా వాడిని ఇబ్బంది పెట్టి నలుగురిలో చులకన చేసేసి నువ్వు అక్కడ సంస్థలో ఏం చెప్పుకొని తిరిగినావు, మా హస్బెండ్ వేస్ట్ గాడు, నన్ను కొడతాడు, తాగుతాడు, జీతం లాగేసుకుంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? నాకు మా బాబు కావాలి మేడం. ఓకే, నాకు నా బాబు కావాల్సిందే. సేమ్ టైం ఆమెకి పనిష్మెంట్ కావాల్సిందే. మోసం చేయడం మామూలు చిన్న విషయం కాదు మేడం. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఏవి ఉంటాయో దాన్నే మీరు కోర్టుల ద్వారానో అడ్వకేట్ల ద్వారానో ఇంకొకటి టైం సఫర్ అవ్వకుండా మా వంతు ప్రయత్నంగా ఏదో సోషల్ సర్వీస్గా ఇక్కడ కూర్చొని కొంత టైం ఇస్తుంటాం. పాపం మీరు అన్నారు నాకు కష్టం వచ్చినప్పుడు మేము సుమన్ టీవీ దగ్గరికి వచ్చామండి, ఆ టైంకి షో లేదు అని చెప్పి. యాక్చువల్గా మేము ఉండే బిజీకి మేము ఎప్పుడో మంత్లో ఒక 3-4 times వీళ్ళకి టైం ఇస్తే ఆ రోజు ఒక్కొక్కసారి 10 episodes midnight దాకా షూట్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మీకు ఇన్ టైంలో న్యాయం దొరకలేదని నా ఫీలింగ్. వన్స్ మ్యూచువల్ డైవర్స్ అయిపోయిన తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి ఇంకా ఉండవు. 2 మీ అబ్బాయి విషయం, ఈ 2 విషయాలు మనం మాట్లాడదాం. నిజంగా
ఏ తప్పు చేయకుండా చాలా కేసుల్లో జెంట్స్, మెయిన్గా హస్బెండ్స్ సఫర్ అవుతున్నవి రీసెంట్గా మనం ఎక్కువ చూస్తున్నాం. లేడీస్ అక్రమ సంబంధాలు పెట్టుకొని వెళ్ళిపోవడం, లేదా ఫోర్స్ఫుల్గా ఫాల్స్ కేసులు ఫైల్ చేసి, ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి కేసులు ఫైల్ చేసి హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ని సఫర్ చేయడం, ఇక ఎంతో కొంత కాంపెన్సేషన్ తీసుకొని మ్యూచువల్కి వెళ్ళటం. సరే, కాంపెన్సేషన్ తీసుకుని మ్యూచువల్కి వెళ్ళినా పర్వాలేదు, ఫాల్స్ కేసులు వేసి సంవత్సరాల తరబడి తిప్పిచ్చేస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్లో మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇన్ టైంలో లీగల్ సపోర్ట్ అనేది ఎక్కడో అక్కడి నుంచి తీసుకోవాలి. జెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మ్యాక్సిమం లా లేదు కాబట్టి వాళ్ళకి నిజం తెలిసినా పాపం కొన్ని సందర్భాల్లో పోలీసులు తీసుకోరు. కనీసం ఒక అడ్వకేట్ని పెట్టుకొని, ఈ అమ్మాయి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకొని నన్ను ఎట్లా ఇబ్బంది పెడుతుందండి అని, అలాగే ఫాల్స్ కేసులు వేసి ఇబ్బంది పెడుతుందని కొంచెం లీగల్గా నోటీసులు పంపించడం. ఎందుకంటే ఆ టైంలో కొంచెం మెంటల్ టెన్షన్తో ఉంటాం కాబట్టి తీసుకునే డెసిషన్స్ రాంగ్గా ఉంటాయి. కొంత గ్యాప్ రావాలి, కొంత ఒక 6 months 1 year గ్యాప్ తీసుకున్నాక డెసిషన్స్ తీసుకోండి, వదిలేయాలా, ఉంచుకోవాలా, ఫైట్ చేయాలా అని. అవి స్టార్టింగ్లో బిలో 5 years మ్యారిటల్ రిలేషన్ అంటే ఒక ఆలోచన విధానం. కానీ 20 years వెనకాల బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్ లేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే ఇప్పుడు తోడు పూర్తిగా ఉండాల్సింది భార్య. వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినాయి ఫైనాన్షియల్ ఇష్యూ మీద. అంటే నాకు అర్థమవుతున్న దాని ప్రకారం ఈయనకి విపరీతమైన అప్పులు అయిపోయినాయి. సో ఇంటి మీద గ్రిప్ పోయింది. ఆవిడ ₹1 తెచ్చుకొని ఇంట్లో సరుకులు ఇవి తింటున్నప్పుడు ఒక స్త్రీకి సహజంగా మనకు తరతరాలుగా అలవాటైపోయిన విషయం ఏంటంటే, భర్తే పోషించాలి, భర్తే తిండి పెట్టాలి. సో భర్త పోషిస్తున్నాడు కాబట్టి డామినేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇలా ఈ వైఫ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే తను ఫైనాన్షియల్గా సంపాదించుకోవడం స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్గా ఆవిడ ఆలోచన విధానం మారిపోయింది. విచ్చలవిడితనం అలవాటయ్యింది. సంపాదించేది భర్త అయినా భార్య అయినా ఇద్దరు ఈక్వల్గా కుటుంబాన్ని 2 చక్రాల్లాగా ముందుకు తీసుకొని వెళ్ళాలే తప్ప ఆయనే పెట్టాలి, ఆయన పెట్టకపోతే ఊరుకోను అని అనటం కానీ, లేదా నేను పెడుతున్నాను కాబట్టి ఆయన బానిసలాగా ఉండాలి, లేకపోతే వీడు వేస్ట్ అనుకుని బయటికి వెళ్ళిపోవడం అనేది పాపం కింద లెక్క. లా పనిష్మెంట్ ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో కనీసం మనుషులుగా పుట్టినప్పుడు కొంచెం మోరల్ వాల్యూస్తో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ కేసులో మనం వినాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, పోలీసులు యాక్చువల్గా ఒక దారుణమైన మాట మాట్లాడారండి అని ఆయన ఫీల్ అవుతున్నారు. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇంకా కంట్రోల్ అయ్యారు. లా తెలియటం వల్ల జనాలకి అవేర్నెస్ రావడం వల్ల పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటేనే కాస్త వాళ్ళు కొంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. కానీ మేబీ వాళ్ళ క్రిమినల్స్ని చూసో లేకపోతే హెవీ వర్క్ వల్ల నోరు జారి మాట్లాడడం అయితే కామన్గా జరుగుతుంది. అట్లా మాట్లాడే రైట్స్ ఏ పోలీసులకి లేదు. మీరు కనుక అట్లా హట్ అయితే వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అనవసరమైన కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టి బూతులు మాట్లాడితే కనుక పోలీసులకి అగైనెస్ట్గా కేసు ఫైల్ చేయడానికి చాలామంది భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మనకి సర్వెంట్స్ కింద లెక్క. మనం ట్యాక్సెస్ పే చేస్తుంటే వెళ్తుంది. మన ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తులు, మన డిగ్నిటీని కాపాడాల్సిన వ్యక్తులు, వాళ్ళు కాపాడుతారు. ఎక్కడో ఒక చోట అరాపరా ఉంటారు. అలాంటి వ్యక్తుల మీద మీరు కంప్లైంట్ ఇవ్వాలంటే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అవేర్నెస్తో ఉండండి. అందుకనే ఒకప్పుడు అరెస్టులు చేసి 24 hours కాదు, 3 days 5 days కూడా ఉంచేసేవాళ్ళు. అరెస్ట్ చేస్తున్నది రికార్డులో చూపించకుండా. అందుకే ఇప్పుడు ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టారు. వాళ్ళు కూడా 90% పద్ధతిగానే ఉంటున్నారు. ఎక్కడో ఒకటి అలా ఉంటే మీరు హట్ అవుతే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఇక 2 ఫ్యామిలీ డిస్ప్యూట్కి వచ్చేసరికి, సార్ మీ విషయంలో వన్స్ మ్యూచువల్ డైవర్స్ అయిపోయిన తర్వాత మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడే పాత బాకీలన్నీ క్లియర్ చేసుకోవాలి. అంటే పాత పెండింగ్ కేసులు. మ్యూచువల్ డైవర్స్ వేసేటప్పటికి ఒక అగ్రిమెంట్ రాసుకొని మ్యూచువల్ డైవర్స్ ఎవిడెన్స్ టైంకి అతను ఎవరో ప్రెజర్ చేస్తే 3 months బ్యాక్ భయపడి తట్టుకోలేక లీగాలిటీ ఎందుకు వచ్చింది తలనొప్పి అనుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిన మీరు 3 monthsకి మళ్ళీ పోరాడే ధైర్యం ఎట్లా వచ్చేసింది? అదే వ్యక్తితో కదా వినాలి అదే వ్యక్తితో కదా మీరు పోరాడాలనుకుంటున్నారు. మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు, ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆయనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. దీనివల్ల మీకు ఇన్ టైంలో న్యాయం ఒకటి జరగలేదు. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, ఏదన్నా కానీ మీరు ప్రెజర్ ఫీల్ అయ్యి మ్యూచువల్ డైవర్స్ ఏదైతే తీసుకున్నారో అది 100% కరెక్ట్. ఎందుకంటే రాను అనే ఒక స్త్రీని బలవంతంగా ఈడ్చుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టడం కుదరదు. తప్పు చేసి వెళ్ళిపోయింది కదండి, ఆవిడకి పనిష్మెంట్ పడాలంటే కర్మ ఇండియాలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి పనిష్మెంట్ లేదు. మీ తిరుగులు మీ తిరగడని ఆ సెక్షన్ ఎత్తిపడేశారు. మరి అది ఏమన్నా ఏదో రోజు రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అప్పటిదాకా ఇలా వెచ్చలివిడిగా తిరిగే జెంట్స్ తిరుగుతూనే ఉంటారు, తిరిగే లేడీస్ తిరుగుతూనే ఉంటారు. సంసారాలు నాశనం అవుతాయి. జనాలందరూ కూడా వినాలి సార్, జనాలందరూ కూడా
ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ అనే దాని మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఈ రోజున. ఎవరిని మనం మాట్లాడడానికి లేదు, మన జాగ్రత్తలో మనం ఉండడం తప్ప. 2, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే టైంకే మీరు 498 కేసు కూడా క్లోజ్ చేయించుకొని ఉంటే ఈరోజు వాళ్ళెవరో మీరెవరో. సో వన్స్ మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాక ఆవిడ మీ ఇంటి మీదకి వచ్చి గొడవ పడితే తప్ప మీరు ఆవిడ మీద ఎటువంటి కేసులు వేయటం కుదరదు. అందుకనే మేము హెల్ప్ చేయలేమండి అంటున్నాం. చట్టమే లేనప్పుడు నేను వచ్చి ఏం కేసు వేస్తాను, రమ్య గారు మీకు తెలియదా అంటారు. అదే చట్టం ఉండి మీరు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు మీ ఆవిడతో నేను ఫోన్ మాట్లాడి అతనితో ఫోన్ మాట్లాడేదాన్ని, ఏంటయ్యా ఏంటని. మీ గురించి ఏదో ఎంత చెప్తారు వాళ్ళు, వాళ్ళ గురించి మీరు ఎంత చెప్పారు కాబట్టి కామన్గా ఈ 2 ఏదైతే మాట్లాడతామో మనం కౌన్సిలింగ్ ద్వారానో లేకపోతే మీకు ఏదైనా పూర్తి న్యాయం చేయడము, పిల్లాడి విజిటేషన్ రైట్స్ ఇప్పించడం, ఇట్లా ఏదో కండిషన్లు పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు ఆ స్టేజ్ లేదు. ఆవిడ మీ మీద ఏ కేసులు వేయడానికి లేదు, మీరు ఆవిడ ఇంటికి వెళ్ళి గొడవ పడితే తప్ప, ఆవిడ గురించి బూతులు స్ప్రెడ్ చేస్తే తప్ప పర్సనల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అనే కేసులు వేయడానికి లేదు. ఆ ఉన్న 498 కేసు కూడా మీరు మ్యూచువల్ డైవర్స్లో రాసుకొని ఉంటారు. ఈసారి జడ్జి గారి దగ్గర అది పెడుతూ ఉండండి, ఎవిడెన్స్లు తీసేసి కేసు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక బాబు విషయానికి వస్తే మీ అబ్బాయి మేజర్, మీ అబ్బాయి మీద ఎటువంటి చట్టం ఇంప్లిమెంట్ అవ్వదు. తండ్రితో ఉండు, తల్లితో ఉండు, తండ్రితో మాట్లాడు, తల్లితో మాట్లాడు అని చెప్పేవి. అలా నా కొడుకు నాతో మాట్లాడాలండి అని మనం ఏ కోర్టుకి కూడా వెళ్ళలేం. ఈరోజు నేను మీ అబ్బాయితో ఫోన్లో మాట్లాడాను అనుకోండి, వెళ్ళి మీ వైఫ్కి చెప్తాడు, ఆవిడ మళ్ళీ వెళ్ళి ఆవిడ బాయ్ ఫ్రెండ్కి చెప్తుంది. ఆయన వచ్చి ఎరా నీ మ్యూచువల్ డైవర్స్ ఇప్పించిన తర్వాత మళ్ళీ పిల్లాడి విషయంలో ఇది చేస్తున్నావా. పిల్లాడికే ఊహ తెలిసి ఇది 3 months, మేబీ ఇంకో 1-2 years అయితే పిల్లోడు రియలైజ్ అవుతాడు ఎవరు ఏంటి అని. బయట వ్యక్తి సొంత నాన్న. అలా పిల్లాడు రియలైజ్ అయ్యి నాన్న ఎలా ఉన్నావు అని అడిగే టైంకి మీరు కొంచెం ఈ అప్పులు తీర్చుకొని ఈ మెంటల్ టెన్షన్ నుంచి బయటపడి సైకలాజికల్ డిప్రెషన్ ఏదైతే ఉందో అది కొంచెం అవాయిడ్ చేసుకొని ఫైనాన్షియల్గా మీరు సెట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళిద్దరు మీ వెనక వస్తారని నేను అనుకుంటున్నా. ఇక్కడ మీకు నిజంగా న్యాయం చేయాలంటే మీకు మీరు చేసుకోవాల్సిన ప్రొసీడింగ్స్ లా ప్రకారం ఫెసిలిటీస్ లేవు. అతని మీద మనం ఎటువంటి యాక్షన్ తీసుకోలేము, ఎందుకంటే ఈవిడే కట్ చేసుకున్నాక అతని మీద ఏమీ చేయడానికి లేదు. వీళ్ళు ఎవరన్నా మీకు థ్రెట్టింగ్ కాల్స్ చేస్తే రికార్డ్ చేసి పెట్టండి. ఇతను ఎవరన్నా కానీ ఏ పిల్లోడికి ఫోన్ చేస్తున్నావంటే ఏంటి, ఎవరు నువ్వు మాట్లాడడానికి అటు అని ఏదైనా పెడితే అవి రికార్డ్ చేసి ఒక అడ్వకేట్ని పెట్టుకొని ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోండి. మేడం యాక్చువల్గా వీళ్ళిద్దరి విషయము ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికినారు సూపర్ మార్కెట్లో అని వాళ్ళ పేరెంట్స్కి మాట్లాడదామని పోతే వాళ్ళు ఇట్లా ఇంజూరీ చేశారు నన్ను. సార్ మీకేం చెప్పాను, మ్యూచువల్ డైవర్స్ కాకముందు మేడం అయిన తర్వాత ఇవి ఏవి మాట్లాడుకునే రైట్స్ మీకు లేవు. అలా మాట్లాడితే ఆవిడ గౌరవానికి భంగం కలిగినట్టు లెక్క. అంతకుముందు జరిగిన విషయంలో మీకు అంత దెబ్బ తగిలితే మీరు క్రిమినల్ కేసు వేసుకోలేకపోయారు. వేసాను మేడం, వేస్తే అదే చెప్తున్నాను మీకు పాయింట్. దానికే సెటిల్మెంట్కి వచ్చారు వాళ్ళు, నీ అంతు తేలుస్తాం ఆ టూట్ అని. మీకు ఆల్రెడీ వెనకాల బలగం లేదు, దీనివల్ల మీరు ఏదో ఒకటి ముందు పేడ వదిలితే చాలలేదు. మీకు అదే చెప్పా, ఇన్ కేస్ ఆ టైంకి నేనున్నా మీకు అన్ని కేసులు సెటిల్మెంట్ చేసి మ్యూచువల్ డైవర్సే ఇప్పిస్తాం. వాళ్ళకి పనిష్మెంట్ పడేదాకా పోరాడ మనం మిమ్మల్ని, ఎందుకంటే 3 to 5 years పడతాయి. అప్పుడైనా ఫైనల్ దేనికి, మ్యూచువల్ డైవర్స్కే. ఆ మ్యూచువల్ డైవర్స్ ఆఫర్ అయితే మీకు ముందే వచ్చేసింది. దేనివల్ల వచ్చింది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆవిడ పరువు తీయడం, ఇవన్నీ చేస్తుంటే అమ్మో ఈయన ఎట్లా అయినా కానీ మన పరువు తీస్తాడు, దానికంటే ఫ్రీగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేయడం బెటర్ అని ఇచ్చేసింది. మీకు ఈ మ్యూచువల్ డైవర్స్ వాల్యూ ఈరోజు తెలియదు, కానీ ఒక స్టేజ్ తర్వాత ఓకే ఫ్రీగా తీసుకోవడం వల్ల ఫాల్స్ కేసుల నుంచి బయటపడ్డాను రా బాబు అని అనుకోండి. ఆ ఉన్న 498 కేసు కూడా అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందండి మీరు కొంచెం రెగ్యులర్గా వెళ్తూ ఉంటే. సరేనా, ధైర్యంగా ఉండండి సార్. థ్యాంక్ యూ. మ్యూచువల్ డైవర్స్ తీసుకునే లోపే పాత ప్రీవియస్ కేసెస్ ఏమైనా అలాగే భవిష్యత్తులో కేసెస్ ఏమైనా అన్నీ కూడా మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్స్ లోపే క్లోజ్ అవ్వాలి. లేదా దానికి సంబంధించి ఒక MOU రాసుకొని ఉంటే కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ డైవర్స్ ఆర్డర్ కాపీతోటి 498 క్లోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఒక అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ ఇంప్లిమెంట్ అవ్వకపోతే ఆ మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళ మీద చీటింగ్ కంప్లైంట్ వేయడానికి పనికొస్తుంది. అలాగే ఇక్కడ జెంట్స్ విషయానికి వచ్చేసరికి నిజంగా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం ఎప్పుడు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వాటి మీద అప్పీల్ అనో లేకపోతే లోయర్ కోర్ట్స్లోనో more than 5 years ఫైట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఈయన కేసులో కొంచెం న్యాయం జరిగినట్టే లెక్క వాళ్ళు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేసి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఈయన తొంగి చూస్తూ వాళ్ళ పరువు తీస్తున్నాడన్న ఉద్దేశంతో కాంపెన్సేషనే లేకుండా డైవర్స్ ఇచ్చేసినట్టు. కానీ మానసికంగా ఒక బాధ అనేది ఉంటుంది. ఏ తప్పు చేయకుండా వాళ్ళే ఎదురు తప్పు చేసి కేసులు వేస్తామని భయపెట్టి మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నట్టు లెక్క. సో ఇట్లాంటి టైం ఉన్నప్పుడు మీరు రియలైజ్ అయ్యి అరే మ్యూచువల్ డైవర్స్ బెటర్ పేడా వదిలించుకుందాం అంటే హ్యాపీ,
లేదా నాకు ఇంకా బాధ ఉందండి అంటే ఆ బాధ తీరే వరకన్నా ఫైటింగ్ చేయండి, లేకపోతే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. 10-20 ఏళ్ల కాపురంలో భార్య లేదు, ఉన్న ఒకగానొక కొడుకు, కనీసం ఫోన్ కూడా అటెండ్ అవ్వటం లేదు, ఏ తప్పు చెయ్యని వ్యక్తి అని మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళిద్దరిని మాట్లాడితే కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏ స్త్రీ కూడా, చాలామంది స్త్రీలు, ఏ స్త్రీ కాదు, 20 ఏళ్ళు కాపురం చేసిన భర్తను వద్దు అనడానికి మేజర్గా మనకు కనిపించేవి ఏంటంటే మేబీ ఈయన డ్రింకర్ అయ్యి ఉండొచ్చు, 13 ఇయర్స్ బ్యాక్ మానేసాను అంటున్నారు. కానీ లాక్డౌన్లో ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది, అప్పులు అనేవి ఏ భార్య అన్నా పక్కన నుంచి ఉంటుంది. అప్పుల కోసం భర్తను వదిలేయడం అనేది ఉండదు. ఇతని మాటలు కానీ అనుమానం కానీ తనకే కష్టం ఉందో ఏదైనా కానీ కాంపెన్సేషన్ లేకుండా డైవర్స్ ఇచ్చింది కాబట్టి కొంతవరకు ఆవిడ పాపని ఆవిడని వదిలేసి ఈయన కొంచెం రియలైజ్ అయితే బెటర్. పోలీసుల ద్వారా కష్టం అనిపిస్తే, అలాగే పోలీస్ స్టేషన్స్లో మీకు ఏమైనా పోలీసుల ద్వారా కష్టం అనిపిస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వండి, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, లేదా హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంటుంది, వాళ్ళకన్నా మీరు కంప్లైంట్ రేస్ చేస్తే కొంచెం వాళ్ళకి క్లారిటీ అనమాట, ఏంటి ఏ పోలీసులు ఎట్లా ఉంటున్నారని. వాళ్ళ మీద సీక్రెట్గా ఎంక్వైరీలు నడిపిస్తూ ఉంటారు. పోనీ మీరు డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వకపోయినా ఆ ఎంక్వైరీల వల్ల వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటని, ఎందుకంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే హెరాస్ చేయరు, తర్వాత హెరాస్ చేస్తూనే ఉంటారు, ఎక్కడో అక్కడ దొరుకుతారు ఎవిడెన్స్ తోటి. సో ఈ ప్రాసెస్లో మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు 100% జాగ్రత్తగా ఉండడం బెటర్.